హలో అండి, ఇది మా ఆడపడుచు చేసిన పచ్చిరొయ్యల బిర్యానీ. ఈ బిర్యానీ ప్రాసెస్ చూస్తూ మా రిలేషన్ కోసం నేను చెప్తాను. వదిన ఆడపడుచులు అంటే కొన్ని చోట్ల ప్రేమగాను ఉంటారు, ఇంకొందరు తిట్టుకుంటూ వాదాలు వేసుకుంటూ ఉంటారు. మా రిలేషన్ ఎలా ఉంటుందంటే వదిన ఆడపడుచుల రిలేషన్ లాగా కాకుండా, అక్క చెల్లెళ్ళ రిలేషన్ లాగా కూడా కాకుండా, తల్లి కూతుళ్ళ మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఈ వీడియోతో మా ఆడపడుచుని కాకా పడుతున్నాను అనుకుంటారేమో, అలా అనుకోకండి. కాకా పట్టడం కాదండి, మా రిలేషన్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలియాలని చెప్తున్నాను అనమాట. అక్క చెల్లెళ్ళు అనుకోండి, మ్యారేజ్ చేసుకుని వాళ్ళ లైఫ్ లో వాళ్ళు సెటిల్ అయిపోతారు. అదే ఆడపడుచు అనుకోండి, వేరే ఇంటికి వెళ్ళినా, ఇంటి పేరు మారినా గానీ మన ఇంటి మనిషిలానే ఉంటారు. అంటే మనకి అర్ధమొగుడు అనమాట. కాకా పట్టి మచ్చిగ చేసుకుని ఎన్నాళ్ళు చేస్తాం చెప్పండి. అలాంటి రిలేషన్ అయితే మాది కాదు. మా రిలేషన్ చాలా మంచి బాండింగ్ ఉందండి. నిజంగా రిలేషన్ బాగుండాలి అంటే రోజు ఫోన్లలో మాట్లాడుకునే పనే లేదు. మేము ఫోన్లు చేసుకునేది 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి అలా చేసుకుంటాం అనమాట. డైలీ ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటేనే రిలేషన్ బాగుంటుంది అనుకుంటారేమో, ఆ రిలేషన్ అసలు నిలబడదండి. ఇద్దరి మధ్య రిలేషన్ బాగుండాలి అంటే మధ్యలోకి మూడో వ్యక్తిని రానివ్వకూడదండి. మెయిన్ అది. ఎప్పుడైనా సరే మంచిగా ఉన్న రిలేషన్ ని పాడు చేయడానికి మధ్యలోకి ఎవరో ఒకళ్ళు వస్తారండి. వాళ్ళ మాటలు కనుక విన్నామా అంతే, ఇంకా అయిపోయింది. అందుకే చెప్తున్నాను, ఇద్దరు వ్యక్తుల మధ్యలోకి మూడో వ్యక్తిని ఎప్పటికీ రానివ్వకూడదు. మా ఆడపడుచు అయితే ఎవరేం చెప్పినా నమ్మరండి. తన పనేదో తను చేసుకుని వెళ్ళిపోతారు అంతే. చెప్పేవాళ్ళు బోల్ చెప్తారండి, మనం వినేదాన్ని బట్టి నమ్మేదాన్ని బట్టి ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇద్దరు వ్యక్తులు కలిసి ఉంటే చూద్దాము అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ అండి. ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడుకుంటే చూద్దాము, ఎంజాయ్ చేద్దాము అనుకునే వాళ్ళే బాగా ఎక్కువైపోయారు. నేను నా మనసులో బాధని అమ్మతో ఎంత ఫ్రీగా చెప్పుకోగలుగుతానో, మా ఆడపడుచుతో కూడా అంతే ఫ్రీగా చెప్పుకోగలుగుతానండి. ఇద్దరం కలిసి ఎక్కువగా ఎక్కడికి వెళ్ళమండి, ఎందుకంటే దిష్టి తగులుతుంది అనేసి. మా మీద ఎవరికన్నా పడింది అనుకోండి, ఇంకా దూరం అయిపోతామేమోనని భయం అనమాట నాకు. వదిన ఆడపడుచులు అంటే మా అలానే ఉండాలి అని చెప్పడం లేదండి, బాగా క్లోజ్ గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్తున్నాను అనమాట. అది మీరుండే సిచ్యువేషన్ బట్టి కూడా ఉంటుంది, మనం ఏది చెప్పలేము. మా ఇద్దరికి అలా కుదిరింది, మరి అందరికి అలా కుదరాలని లేదు కదా. ఇంకా ఈ పచ్చిరొయ్యల బిర్యానీ విషయానికి వస్తే, ఇది జాతర రోజు చేశారండి. జాతర రోజు రిలేటివ్స్ వచ్చారనమాట. వాళ్ళ భోజనానికని ఏర్పాటు చేశారు. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదండి బిర్యానీ, అదేనమాట. ఇది చాలా బాగుందండి, చాలా బాగా చేశారనమాట. మా హస్బెండ్ తరపు పుట్ట ఎక్కువ అనమాట, అంటే రిలేటివ్స్ ఎక్కువ ఉంటారు. నా తరపు కూడా ఎక్కువే ఉన్నారు, కానీ వాళ్ళందరూ అకేషన్స్ కి కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నా రిలేటివ్స్ అయితే చిన్నప్పటి నుంచి నాకు అలవాటే గనక మా హస్బెండ్ రిలేటివ్స్ కోసం చెప్తున్నానండి. మా నాన్నగారి సైడ్ అయితే మా నాన్నమ్మకి 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు అండి. మా నాన్నగారే లాస్ట్ అనమాట. మా హస్బెండ్ సైడ్ అయితే వాళ్ళ నాన్నమ్మ గారికి 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు అనమాట. రివర్స్, వాళ్ళ సైడ్ 5గురే, మా సైడ్ 5గురే. కాకపోతే మా సైడ్ 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు, వాళ్ళ సైడ్ 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు అనమాట. మా అమ్మగారి సైడ్ అయితే అమ్మమ్మ గారికి 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఈక్వల్ అనమాట. మా అత్తయ్య గారి సైడ్ కూడా వాళ్ళకి 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు అండి. అంటే ఆ కాలంలో కనీసం 5గురైనా ఉండేవారు అనమాట. ఈ రోజుల్లో అయితే 2ని పెంచడమే బాబోయ్ అనిపిస్తుంది. మా అత్తయ్య గారికి అయితే మా వారు, మా ఆడపడుచు ఇద్దరేనమాట. మేమైతే 3 అమ్మాయిలమే, అబ్బాయిలు లేరు. అంటే అన్నయ్య తమ్ముడు ఎవరు లేరు. మా పెద్దనాన్నగారు అబ్బాయి, పెద్దమ్మ గారు అబ్బాయిలు ఉన్నారండి. మొత్తం అన్ని కూడా ఒకే వీడియోలో చెప్పేస్తే ఎలా చెప్పండి. మిగతా అన్ని విషయాలు కాదండి, ఇంకొన్ని విషయాలు వచ్చే షార్ట్స్ లో, వీడియోస్ లో చెప్తాను. అంటే పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకూడదు, కాకపోతే మీరు కూడా నా ఫ్యామిలీతో సమానమే కదా. అంటే నా సబ్స్క్రైబర్స్ అంటే నా ఫ్యామిలీలో ఒకరనమాట. చూసారా, రిలేషన్ కోసం మాట్లాడుకునేలోగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మరి మీకు బిర్యానీ నచ్చిందా, మా రిలేషన్ నచ్చిందా, నేను మాట్లాడే విధానం నచ్చిందా? ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.